వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నుంచి చక్రి. వాళ్ళంతా ఒకే గూటి పక్షులు, అందరూ పవర్ఫుల్ లీడర్లే. అయినా ఒకరినొకరు అస్సలు నమ్మరు. అందుకే గెలిచే సీట్ను చేతులారా పోగొట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ లీక్ చేసి కొందరు పంతం నెగ్గించుకున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికార విపక్షాల మధ్య అగ్గిరాజ్యస్తుంది. అయితే నేతల మధ్య సైద్య లేకపోవడంతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో పడుతోంది. కట్టప్పను గుర్తించే పనిలో ఏఐసిసి పెద్దలు మునిగిపోయారు. అలాగే వర్గపరకు చెక్ పెట్టలేక గాంధీభవన్ లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. హస్తవ్యస్తంపైన ఇవాళ స్పెషల్ డిబేట్. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రకంపనలు గాంధీభవన్లో కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచే తమకు మీనాక్షి నటరాజన్కు చెందిన నోటీసు వివరాలు అంతే బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. సులభంగా గెలవగలిగిన రాజ్యసభ సీటును కోల్పోయింది కాంగ్రెస్. దీంతో మీనాక్షి ఎపిసోడ్ పైన హైకమాండ్ సీరియస్గా దృష్టి సారించింది. మరోవైపు హస్తం సంక్షోభాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు. మీనాక్షి నటరాజన్ పైన రేవంత్ రెడ్డి కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రాతోటి పేదల ఇండ్లు కూల్చొద్దని చెప్పినందుకే ఆమె పైన రేవంత్ కక్ష పెట్టుకున్నారని విమర్శించారు కేటీఆర్. ఎంత దుర్మార్గుడు అంటే సొంత పార్టీలోనే వెన్నుపోటు ఓడిచిండు. ఆమె ఒక ఆమె ఉండే పాపం పెద్ద మనిషి మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవుదే చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఒక దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్ రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడెంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా. ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేశారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు. చూసినాం నిన్న. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్గ విభేదాలు కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతున్నాయి. కామారెడ్డి పంచాయతీ ఒక్కసారిగా రచ్చకెక్కింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య కోల్డ్ వార్ ఐక్యంగా అస్తెనకు చేరింది. క్రమశిక్షణ కమిటీ ఇరువురు నేతలకు నోటీసులు జారీ చేసింది. అలాగే పార్టీ పైన మహిళలపై అనుచితంగా మాట్లాడినట్లు చెబుతున్న షబ్బీర్ అలీ ఆడియో కాల్ రికార్డు బయటకు రావడం వివాదాన్ని మరింత ముద్రలా చేసింది. ఏఈ ఆడియోతోటి తనపైన కుట్ర చేశారని షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు. ఇక ఒక్క కామారెడ్డి మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ హరిప్రసాద్ రెడ్డి, కృష్ణ కిషోర్లపైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫిర్యాదు చేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ కైలాష్, ఆదిలాబాద్లో మంత్రి వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ అన్నట్లుగా పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం. ఇక తెలంగాణ కాంగ్రెస్లో కుమ్ములాటలు, గాంధీభవన్లో బగ్గుమన్న విభేదాలు, మొత్తం హస్తవ్యస్తం పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు, మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులు, డాక్టర్ జయరామ్ గారు, విశ్లేషకులు, అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే శివకుమార్ గారు, మీరు చెప్పండి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారంలో ఏఐసిసి విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడి వరకు ఎందుకు తెచ్చుకున్నారు? గాంధీభవన్ నుంచే సమాచారం లీక్ అయిందనే ఆరోపణలపైన మీ పార్టీ అధికార వైఖరి ఏమిటి, మీరేం చెప్తారు? శివకుమార్ గారు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరియు మీకు, తాటికాల జయరామ్ గారికి, వెంకటరెడ్డి గారికి మరియు మల్లెపాక యాదగిరి గారికి నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు. అయితే చక్రధర్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 2.5 years అయింది. సో కాంగ్రెస్ పార్టీలో కొన్ని విషయాల మటుకు ఓపెన్ గా, అదే పార్టీ స్పోక్స్ పర్సన్ గా అనుకోండి, లేకపోతే సీనియర్ లీడర్ అనుకోండి, నేను ఓపెన్ గా కొన్ని విషయాలు మాట్లాడతా కాబట్టి ఓపెన్ చెప్తాను. ఎందుకంటే కొన్ని విషయాలలో పక్క పార్టీలో కొన్ని
సేమ్ కాన్స్టిట్యున్సీలా ఇంకొక ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్న దగ్గర పక్క పార్టీలకి తీసుకున్న దగ్గర అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా విభేదాలు ఉన్నాయి అనేది వాస్తవం. కాకపోతే ఇన్ని రోజులు ఆ, ఏదైతే ఒరిజినల్ గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళది జనరల్ గా పై చేయి ఉంటుంది అనుకొని వాళ్ళు ఆలోచించడం జరిగింది. కానీ పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళది దినదినం వాళ్ళ ఆగడాలు కానీ లేకపోతే వాళ్ళ జోరు హుషారు ఎక్కువ అయిపోయింది అనే రకంగానే మనం గతంలో కూడా ఆ, మొత్తానికి మన జీవన్ రెడ్డి గారి విషయం కూడా మనం చూడడం జరిగింది. జీవన్ రెడ్డి గారు కూడా హైకమాండ్ కు రాసినారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కొంచెం కంట్రోల్ చేయని చెప్పి చెప్పడము, దాని తర్వాత ఆయన పార్టీలకేని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడము, ఆయనకి మంత్రులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ఆయన బుజ్జగించిన ఆయన మళ్ళీ ఆయన బీఆర్ఎస్ లో పోవడం జరిగింది. కానీ ఆయన పోకముందు నేను కూడా జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, సరే పార్టీ ఒక రకంగా ఒక ఎమ్మెల్సీ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్సీగా ఒకటి గెలవడం జరిగింది. అది ఆషామాషి విషయం కాదనే రకంగా కూడా ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. కానీ ఆయన నాకు పార్టీ కంటే కూడా నాకు కొంచెం అభిమానం ఎక్కువ అనే రకంగా ఆయన పక్కన పార్టీలో వెళ్ళిపోయిండు. కానీ పక్క పార్టీలో పోయినంత మటుకే మర్యాద ఇస్తారు, ఆ తర్వాత పక్కన పెడతారని చెప్పి కూడా నేను ఆయన వయసులా జస్ట్ కొంచెమే తేడా మా మధ్యన. ఆ పార్టీలో ఆయన కూడా ఎప్పుడు జాయిన్ అయ్యాడో నేను కూడా అప్పుడే జాయిన్ అయినా. ఆల్మోస్ట్ ఆల్ 83 ఆయన ఫస్ట్ టైం, నేను 83లో యూత్ కాంగ్రెస్ లో జాయిన్ కావడం జరిగింది. సో ఆ విధంగా ఆయనకు చెప్పడం జరిగింది, కానీ ఆయన కుదరలేదు. దాని తర్వాత పక్కన పార్టీలో వెళ్ళిపోయిండు. ఈరోజు బీఆర్ఎస్ లో ఆయన పరిస్థితి ఏందనేది ఆయననే కక్కలేక మింగలేక అనే రకంగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో పక్క పార్టీలకైనా వచ్చిన వాళ్ళు మటుకు హుషారుగా ఉన్నారు, ఒక రుబాబుగా చేస్తున్నారు అనే రకంగానే ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది ఉంది. ఇప్పటికే హైకమాండ్ కి అన్ని నియోజకవర్గాలకి హైకమాండ్ కి మటుకు రిపోర్ట్ పోయింది. హైకమాండ్ కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. దీని మీద అందరినీ కూడా ఒక రకంగా హైకమాండ్ సీరియసే ఉంది. సో ఇవన్నీ కూడా విత్ ఇన్ నో టైంలోనే సద్దుమణుగుతాయి. ఇవన్నిటిని కూడా పరిష్కారం జరుగుతుంది అనేది నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే స్వయాన నేను కూడా హైకమాండ్ కి గతంలో కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాసేవాడిని. నాకు అప్రిషియేషన్ చేస్తూ నాకు హైకమాండ్ నుంచి కానీ అప్పట్లో ఉన్న ఇన్ఛార్జీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా అప్రిసియేషన్ లెటర్స్ నాకు వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ నేను అదే పద్ధతిగా మళ్ళీ మొదలు పెట్టినా. ఎందుకంటే పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగాల, మనం ఇచ్చిన హామీలేంది, ఇక్కడ జరుగుతున్న విధానాలు ఏంటి అనేది ఒక డీప్ డిస్క్రిప్షన్ ఇచ్చి హైకమాండ్ కు పంపించడం జరిగింది. దాని సమాచారం ఈ మొన్న 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కొంచెం బిజీ ఉండే, దానికి ఏం రిప్లై రాలేదు. బహుశా ఆ రిప్లై కూడా నాకు వస్తుంది. హైకమాండ్ మటుకు ఖచ్చితంగా సీరియస్గా ఉంది, ఇవన్నిటి మీద ఖచ్చితంగా చొరవ చూపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. చక్రి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, చెప్పండి. కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ పరిణామాలపైన మీరు చేస్తున్న ఆరోపణలకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? బీజేపీ కూడా గతంలో ఇలాంటి అంతర్గత విభేదాలను అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కాంగ్రెస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటి చక్రి గారు, ఇక్కడ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీని కూడా ఇబ్బంది పెట్టదు. వాళ్ళంతా వాళ్ళు మునిగిపోతున్నప్పుడు వాళ్ళ కాంగ్రెస్లో ఉండే కుమ్ములాటలు, కొట్లాటలు, పంచాయతీలు, వెన్నుపోట్లు, అది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉండే సహజ సిద్ధమైనటువంటి విషయమే కదా, కొత్తగా ఉంది. వాళ్ళు 2.5 సంవత్సరాలు ఎందుకు బాగున్నారంటే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళకి అవుతున్నాయి. ఫ్రీడమ్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు, అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆ కోణం లోపల అధికారం అనేటువంటిదే వీళ్ళందరినీ ఒక వేదికగా సమైక్యంగా ఉంచడానికి ఉపయోగపడ్డదని చెప్పి నేను భావిస్తున్నటువంటి సందర్భం. పోతే మీరు అడిగినటువంటిది ఇప్పుడు మాకేం సంబంధం అది? వాళ్ళు బహిర్గతంగా ఇప్పుడు చర్చ ఏమిటి? మొన్నటి వరకు ఏం చర్చ చేసినారు? భారతీయ జనతా పార్టీ అని మాట్లాడినారు. భారతీయ జనతా పార్టీ చేసింది ఇదంతా అనేటువంటి మాట చెప్పినారు. మధ్యప్రదేశ్లో మా మంత్రి గారు చెప్పింది ఏమిటంటే మాకు అసలు ఆ విషయం తెలియదు. వాస్తవానికి చక్రి గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఆమె మీద అట్లాంటి కేసు ఉన్నది మనకు తెలియనే తెలియదు ఇంతవరకు. ఇప్పుడు ఎందుకంటే ఆ కేసు నమోదైంది 2022కు నటరాజన్ గారికి తెలంగాణతో సంబంధం లేదు వాస్తవానికి. ఆమె వచ్చింది నా జ్ఞాపకం ఉన్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ శివకుమార్ గారు చెప్పాలి, 2024లో వచ్చింది ఆమె ఇక్కడికి ఇన్ఛార్జిగా. అసలు ఆ 2 ఏళ్ల కింద ఆమెకి లింక్ ఏంది? ఇది ఒక లైంగిక కేసు, పేర్లు ఎందుకు కానీ. వెంకటరెడ్డి గారు ఒక క్లారిఫికేషన్ ఇస్తా. 23లో ఆమె అబ్జర్వర్ కు వచ్చింది. దాని తర్వాత మీరు అన్నట్టు దీపాదాస్ మున్షి పోయిన తర్వాత, అంటే మల్లికార్జున్ ఠాక్రే, ఆ తర్వాత దీపాదాస్ మున్షి, ఆ తర్వాత
రాహుల్ గాంధీ మనిషి అనే రకంగా మీనాక్షి నటరాజన్ని ఈ ఇక్కడ కేసు నమోదు నమోదైంది 2022 కదా. ఆమెకు సంబంధం లేదు ఈ విషయంలో. లేదు కానీ మరి ఎందుకు వచ్చింది దాంట్లో ఛార్జ్ షీట్ లో కానీ లేకపోతే కేసులో ఆమె ఎవరు కంప్లైంట్ చేసినటువంటి శ్రీలత, ఇక పేరెందుకు కానీ శ్రీలత, ఆ కేసులో సంబంధించి ఇద్దరు మీ నాయకులే వాళ్ళు. అది లైంగిక పరమైనటువంటి కేసు కాబట్టి అంటే వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ఈడ మళ్ళీ కొంచెం అబ్జెక్ట్ చేస్తారు. అసలు ఆ శ్రీలత అనే ఆవిడ ఆమె తెలుగుదేశం పార్టీ నాయకురాలు. ఉండొచ్చు ఆ మధ్యననే కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నాడు. తర్వాత మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తి. ఆ తర్వాత ఆ మంత్రి ఎవరైతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే, బహుశా నా పేరు శివకుమార్ అనుకుంటా, ఆయన పేరు శివకుమార్ రెడ్డి. సో శివకుమార్ రెడ్డి మీద ఆమెకు ఏదో లైంగిక వేధింపులు ఉన్నాయి అనే రకంగా మాట్లాడి ఆమె కంప్లైంట్ చేస్తూ మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఈమెని అక్యూజ్ నెంబర్ 4 లేచిండు. అట్లా కాదు, ఈమె ఇప్పుడు ఆమె ఒక్కరే కాదు కదా, ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా ఉన్నట్టు మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళ నలుగురు వీళ్ళు ఏం చేసినారు, ఎట్లా పరిష్కరించడానికి ప్రయత్నం చేసినారు, అది దాంట్లో ఆమె ఎందుకు అఫెండ్ అయింది. ఎందుకంటే అంత సులభంగా మీనాక్షి నటరాజు గారి పేరు పెట్టడానికి ఇష్టపడరు ఎవరు కూడా, ఎందుకంటే ఆమెకు సంబంధం లేదని ఒకవేళ మనం అనుకున్నప్పుడు కూడా. కానీ ఏం జరిగిందో తెలియదు మళ్ళీ పెట్టవలసిన పేరు. కాబట్టి ఇవాళ జరిగింది ఏంటి, ఒక నిమిషం, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారంగా కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్లో ఉండే కుమ్ములాటలో ఎవరో ఒకరు దాని గురించి అక్కడికి చెప్పడం జరిగింది. అది రిజెక్ట్ అయింది. దానికి చట్ట ప్రకారంగానే జరిగింది కదా. ఇది కాంగ్రెస్లో ఎవరు దొంగలు, కాంగ్రెస్లో ఎవరు కోవర్టులు అనేటివి తెలుసుకోవాల్సింది కాంగ్రెస్. మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మాకు ఏమి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ అనేక రకాల సమస్యలు స్టార్ట్ అయినాయిగా 2.5 ఏళ్ళ తర్వాత. ఇక ఇక్కడి నుంచి ఇవే కనపడతాయి మీకు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ రకంగా చూడాలో ఆ రకంగా రేపు నిర్ణయం చేస్తారనేది భావిస్తున్నా. చక్రధర్, ఒక్క పాయింట్ వెంకటరెడ్డి గారిని ఇంకోటి సూటిగా అడగాల, ఎందుకంటే ఆయన నిజాయితీగా మాట్లాడతాడు కాబట్టి నేను ఆయనని అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సరే మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ గారిని రాజ్యసభకి పంపించడం జరిగింది. ఆమె ఫుల్ఫిల్ చేసింది. అది ఉట్టి ప్రైవేట్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ కి ఈరోజు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్ ఉంది కాబట్టి అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసింది అనేది ఖచ్చితంగా అదొక వివరణ. రెండవది మొత్తానికి ఆర్టికల్ 33(a)కి సంబంధం ఇస్తే ఎఫ్ఐఆర్ జరుగుతూనే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా తప్ప, లేకపోతే మీనాక్షి నటరాజన్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు అది అబ్జెక్షన్ చేయడానికి ఎక్కడ కూడా లేదు అనేది ఆల్రెడీ నిర్ధారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏమంటుంది, హైకోర్టుకి పోమన్నది. హైకోర్టులో గతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మెడ్రాస్ లో ఒక ఏఐడిఎంకే నుంచి ఎలక్ట్ అయ్యాక ఆయనను ఎలక్ట్ కాలేదు. శివకుమార్ గారు, తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్మలాటలో గాంధీ భవన్లో బగ్గుమన్న విభేదాలపైన చర్చిస్తున్నాం. అయితే యాదగిరి గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలపైన మీ విమర్శలు రాజకీయ లబ్ధి కోసమైనా బీఆర్ఎస్ తరపున మీరేం చెప్తారు? యాదగిరి గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, రాజనీతి ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మాకు రాజకీయం చేయవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది తనకు తాను గొయ్యి తీసుకుంటున్నది. నిజంగా చెప్పాలంటే శివకుమార్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను మొత్తం తొక్కుకుంటూ వస్తున్నా అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారి అనేక సందర్భాలలో చెప్పిండు. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ వచ్చి ఆఖరికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గారిని కూడా తొక్కిండని చెప్పేసి జగమెరిగిన సత్యం. కానీ కేటీఆర్ గారు ఇక్కడ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి కోర్ట్ అన్నట్టుగా ఇందాక మనం వ్యాఖ్యలను చూస్తాం. అవునండి, అదే కదా. అది ఇప్పుడు చెప్పడం తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది కదండి. తెలంగాణ సమాజమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ వైపు ఎదురు చూసారు. అసలు నిజంగా ఏం జరిగింది, అసలు ఎప్పుడో జరిగిన కేసు, ఎఫ్ఐఆర్ లేని కేసు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, మధ్యప్రదేశ్ కి ఏ విధంగా చేరింది? ఇక్కడ ఒకవేళ అలాంటిది ఉన్నది అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారి నాయకులు ఏ విధంగా తెలిసింది? యాదగిరి గారు, మీ దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నాయి, వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. యాదగిరి గారు, ఇప్పుడు
ఇప్పుడు ఓకే ఓకే. ఓకే కంటిన్యూ చేయండి. హలో, యాదగిరి గారు ఓకే అండి, ఓకే ఓకే ఓకేనా? వినబడుతుందా? ఓకే అండి, వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఆ, తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మ్మ్. తెలంగాణ పిసిసి అధ్యక్షుడికి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు ఏ విధంగా తెలుస్తున్నది అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కోసం ఆ, మీనాక్షి నటరాజన్ గారు ఊరుకోలేదు. అదే విధంగా మీనాక్షి నటరాజన్ గారు అనే వాళ్ళు ఏఐసిసి రాహుల్ గాంధీ గారికి నమ్మిన బంటు తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదో రకంగా ఇక్కడ వచ్చి ఆ ప్రజలకు హామీలు ఇచ్చినాం, కానీ ఆ హామీలు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేరు. మీరు అక్కడ ఉండి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారో చూసి కొంచెం కంట్రోల్ చేయమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పంపిస్తే, ఇక్కడ జరిగే ప్రతి అన్యాయాలను, భూములను అమ్ముకోవడము, హైడ్రాన్ పెట్టడము, పేదల గూళ్ళు కూలగొట్టడము, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అణగదొక్కడము, ప్రతిదీ ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తుంది. కాబట్టి తను అనుకున్న వారికి పదవులు ఇవ్వలేదు కాబట్టి ఈమెను ఏ విధంగానైనా మనం అసలు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అణగదొక్కాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఇక్కడ జరిగింది. ఆల్రెడీ వాళ్ళ బీజేపీ ఎంపీలే చెప్తారు కదండి. నిన్న కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు కూడా రేపు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసుకొని బీజేపీకి వస్తాడని చెప్పేసి. ఇక్కడ ఉన్నదెవరు? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు ఆయనకు సంబంధించిన ఆయనే. వీరి ద్వారా బీజేపీ కేంద్ర మంత్రికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా వాళ్ళకు సంబంధించిన నాయకుల ద్వారానే బీజేపీ అధిష్టానానికి చేరవేసి ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ చేయడం కోసం ముఖ్య పాత్ర రేవంత్ రెడ్డి. అన్ని వేళ్ళు రేవంత్ రెడ్డి గారు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా అధిష్టానం కూడా అనేక చర్చలు జరుపుతున్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఏ పార్టీనైనా తను ఉన్న పార్టీని ఖచ్చితంగా ఆయన ముంచడం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఈ రకంలోనే మోడీ గారు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లో మోడీ గారితో వేదిక పంచుకొని అక్కడ కూడా చెప్పిండు, మోడీ గారు మేరా బడాబాయి, నేను నీకు చిన్న తమ్ముడు లాంటి మీరు మద్దతు చేయండి అని చెప్పేసి అక్కడ ఆ వేదిక నుంచి మొదలైన వారి బంధము మొన్న ఈ మధ్యలో వచ్చిన మోడీ గారికి కూడా ఆ రోజు కూడా సేమ్ అదే డైలాగ్ కొడితే మోడీ గారు చెప్పాడు, మోడీ గారికి మీరు గుజరాత్ మోడల్ కావాలి, మీకు గుజరాత్ లో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు మాకు కూడా అదే విధంగా. అంటే నేను మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీ తోటి అంటే ఒక పిఎం తోటి ఆ విధంగా మాట్లాడడం తప్పు కాదు కదా యాదగిరి గారు? అవునండి, మోడీ గారు ఏమన్నారు, ఆప్ మేరసే జోడో, మీరు నాతోటి కలిసి పనిచేయండి, మీకు కావాల్సినది నేను ఇస్తాను అని చెప్పేసి అసలు ప్రజాముఖంగా చెప్పిండు కదండి. అంటే దానికి అర్థము ప్రజలకు అర్థమవుతుంది, మేము ఏం చేసినా బీజేపీ పార్టీకి సహకరించేటట్టు మీరు వేయండి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండి, ఒరిజినల్ కాంగ్రెస్ ను అనగదొక్కండి, వారి నాయకులను మొత్తం బయటికి వెళ్ళిపోయేటట్టు మీరు చేయండి అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నదే పచ్చ కాంగ్రెస్ కదండి, ఈ ఎవరు కాదన్నారు? ప్రతి ఒక్కటి ఇది జగమెరిగిన సత్యం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన ఎవరిని అడిగినా చెప్తారు, ఒరిజినల్ నాయకులను మొత్తం ఖతం చేసి కాంగ్రెస్ పార్టీ ఆఖరికి వస్తే రాహుల్ గాంధీ గారి పుట్టి ముంచడం కోసం కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇండియా లెవెల్లోనే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తను వేరే మార్గం చూసుకోవడం కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇలాంటి చర్యలు చేసుకొని బీజేపీ నాయకులు ప్రతి విషయంలో సహకరిస్తున్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తేనే కదండి, పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచారు. ఎర్రలలో పట్నం మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి గారు గెలిచే సీటును తన మిత్రుడికి కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవాలని ఆమె తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబెట్టి యాదగిరి గారు మీ దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈటల రాజేందర్ ను గెలిపియాలని చెప్పేసి ఇక్కడ ఆమెను ఓడగొట్టి తన సొంతంగా
సిట్టింగ్ సీట్ యాదగిరి గారు సారీ మీ దగ్గర సిగ్నల్స్ చాలా పూర్ ఉన్నాయి, వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాను. జయరాం గారు మీరు చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి సాధారణ వర్గ పోరా లేక నాయకత్వ సంక్షోభమా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ అంతర్గత విభేదాలు ఎంత ప్రభావం చూపుతాయి? ఏంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో? జయరాం గారు. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు చక్రి. నమస్కారం. ఇక్కడ మనము 2 అంశాలను గమనించాలి. ఒకటి వచ్చేసి కాంగ్రెస్ లోపల ఉన్న అంతర్గత కుమ్ములాట, ఇంకొకటి వచ్చేసి రాజ్యాంగబద్ధంగా ఈ సీట్ను ఎలా కైవసం చేసుకునే విధానం. ఈ 2 అంశాలు చాలా కీలకమైనవి. సో మనకు తెర మీద కనిపించేది సో అందొచ్చిన అవకాశాన్ని బీజేపీ తీసేసుకుంది అనడం అనే దానికంటే కూడా సో అందించింది ఎవరు అనేది ఇంపార్టెంట్. అందొచ్చిన దానికంటే ఈ అవకాశాన్ని అందించింది ఎవరు అనేది చాలా కీలకమైనది. ఇక్కడ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు, ఆ కుమ్ములాటల మీద పోతుంది అనే దాని మీద ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి ఈమె సమాచారాన్ని బీజేపీకి అందించింది అనేది వాస్తవం. ఇది ఎందుకు అందించారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఆమె నిజాయితీ నిలుటద్దం. సో మీనాక్షి నటరాజన్ గారు ఒక సిన్సియర్ వ్యక్తి. ఆమె ఎప్పుడు కూడా ఆర్బాటలో పోదు, హంగులకు ఉండదు. ఆమె కాంగ్రెస్ పార్టీకి నికాస్ అయిన కార్యకర్త, రాహుల్కు దగ్గరగా ఉండే వ్యక్తి. సో ఇక్కడ సమాచారాలు కానీ, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్లు కానీ డెఫినెట్ గా ఇన్ఛార్జ్ అంటే ఆమె మీద ఉండే బాధ్యత. ఆమె రాహుల్ గాంధీతో చర్చించాల్సిందే ఆమె బాధ్యత. సో దీంట్లో ఏం లేదు. సో మరి ఇక్కడ ఎవరు అన్యాయానికి చేస్తున్నారు, ఎవరు ఆమె ద్వారా ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి నష్టం కలుగుతుంది, ఆ వెనుకన్న టీం ఎవరు అనేది కీలకం. సో ఆమె ద్వారా నష్టం జరుగుతుంది అనుకున్న వ్యక్తులే ఈమెను దారి మళ్లించింది అనేది వాస్తవం. సో ఇది నిన్ననో మొన్నో జరిగింది కాదు, ఇది ప్రీప్లాన్డ్గా దీన్ని చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ చాలా క్లియర్గా చేశారు. సో ఇప్పుడు అది బీజేపీకి అందొచ్చిన అవకాశం దానికంటే కూడా అందించిన అవకాశమే అయింది. సో ఇది ఒకవేళ బీజేపీకి ఇది ఒక సీట్ ఏమైనా అవసరమా కాదా అంటే, బీజేపీకి ఇది ఒక సీటు వచ్చినంత మాత్రాన ఒరిగేది లేదు, ఇది పోతే పోయేది ఏం లేదు. కానీ ఇక్కడ బీజేపీ ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. సో బీజేపీకి అంతకు ముందు ప్రిప్లాన్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు 2 క్యాండిడేట్లు పెట్టడానికి బదులు 3 క్యాండిడేట్లను పెట్టేశారు. ఒకవేళ కనుక వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే అప్పటికప్పుడు జరిగిన ఏదైతే 3వ వ్యక్తి ఎట్లొచ్చిండు, వాళ్ళకు మెజారిటీనే లేదు కదా. సో ఇది ప్రిప్లాన్డ్గా జరిగింది అనేదాన్ని ఇక్కడ మనకు ఈ విషయం తెలుస్తుంటది. ఇక అన్ని వేళ్ళు కాంగ్రెస్ లో వచ్చిన నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు. సో ఇక్కడ అత్యధికంగా వ్యక్తులు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారంటే ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పోయిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు, లేదు అని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తులు. ఓవరాల్ గా ఇది కాంగ్రెస్ నాయకత్వం కంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం లాగానే ఉన్నదా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో ఉన్నది. ప్రజల్లో చాలా క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణ నాయకుల బొమ్మలు పెట్టడం కొంచెం మొదలుకుంటే అది పెట్టకుండా ఆంధ్ర నాయకుల బొమ్మలు పెట్టడం అనే అంశాన్ని వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ గారు అంటే సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయనకు డిజర్వ్, ఆయన విగ్రహం పెట్టడానికి డిజర్వ్. అలాగని చెప్పేసి అది మొదటి విగ్రహం కూడా ఏం కాదు. అన్ని ప్రాంతాలలో కూకడపల్లి కావచ్చు, అక్కడ కావచ్చు, ఇక అనేక ప్రాంతాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. లాస్ట్ కోంపల్లి కూడా ఉంది. ఇక్కడ అక్కడ లేదు అనేది ఏం లేదు. ఆయన అంటాడు ఇది మొదటిది కాదు, చివరిది కాదు. అన్ని తెలంగాణ జిల్లాలో కూడా ఉన్నాయి విగ్రహాలు. సో అది పెద్ద మొదటిగా చివరిది కాదు. కానీ ఇతర ఆంధ్ర నాయకులది మీరు పెడుతుంటే కళ్ళప్పగించుకొని చూస్తూ ఉన్నారే తప్ప మరి ముఖ్యమంత్రిగా తెలంగాణ నాయకులు కూడా పెట్టాలన్న సోయి మీకెందుకు రావట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, దేనికోసం పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడుగుతున్న ప్రశ్న. ఇంకొకటి, మీకు ఇక్కడ ఉండే అవకాశాలు పొందుపుచ్చుకొని సో ఎవరైతే అధికారాన్ని చేజిక్కించుకున్నారో అత్యధికంగా కూడా అరువచ్చిన నాయకులు అయినదాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులే ఇక్కడ ఎంజాయ్ చేస్తారు.
మరి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఏమైపోయిన్లు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఏమైపోయారు? వాళ్ళని ఎందుకు గుర్తించడం లేదన్నది ఇంటర్నల్ గా ఎప్పటి నుంచో ఉన్న విషయమే తప్ప ఈరోజు కొత్త సీనియర్ నాయకులలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు అంటారా? డెఫినెట్ గా అది ఇలా కొత్తగా వచ్చిందేం కాదు. అంటే ఇంత కుమ్ములాట ఉంటే, ఇంత చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమీ ఉలుకు పలుకు లేకుండా ఒక కమిటీ చేస్తుందంటే ఆ కమిటీ రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తుందా లేకపోతే రాహుల్ గాంధీ కనుసన్నల్లో పనిచేస్తుందా అన్నది ఒక $1 మిలియన్ ప్రశ్న. అంటే ఇప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అవి ఇక్కడ ఎంత విపరీతమైన నెగటివ్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూట కట్టుకుంది. ఎవడో కోవట్టున్నాడని. ఆ కోవట్టు ఎవరు అనే విషయాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు తెలియదా ఇప్పటి వరకు కూడా? ఈరోజు ఒక బిగ్ స్టోరీ. సో అది ఫ్యాబ్రికేటెడా లేకపోతే రియలా అనేది పక్కన పెట్టేస్తే ప్రతిపక్ష పార్టీలు మాత్రం మాట్లాడుతున్నాయి కదా. ఈరోజు ఏదైతే కేటీఆర్ మాట్లాడుతుండో ఆ కేటీఆర్ కాన్సెప్ట్లో అది కరెక్టే. రేపు ఇంకొకరు మాట్లాడితే వాళ్ళ కాన్సెప్ట్లో కరెక్టే. ఇప్పుడు వెంకరెడ్డి అన్న మాట్లాడండు, ఆయన కాన్సెప్ట్ కరెక్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బందులు పడ్డారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బందులు పడ్డది. అంటే ఇన్ఛార్జిగా వచ్చిన ఒక సిన్సియర్ నాయకురాల్ని దెబ్బ కొట్టడం వల్ల అవినీతి పరులకు ఇబ్బంది అనే విషయాన్ని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతలేదా అంటే అప్పుడు ఆ నలుగురు అనే దానికంటే కూడా ఇప్పుడు అలీబాబా చాలీచోర్ అయిపోయారు. అప్పుడు ఆ నలుగురు చేతిలోనే దోపిడీ ఉండేది. ఇప్పుడు అలీబాబా చాలీచోర్ లాగా ఆలోచన నాయకులు స్త్రీ ఇంకా ఇంకో నాయకులు అందామా. సో ఇప్పుడు అలీబాబా చాలీచోర్ లాగా మారింది. ఏ డిపార్ట్మెంట్లోకి పోయినా కూడా, మినిస్ట్రీకి పోయినా కూడా ఏమున్నది అవినీతి తప్ప అనేది కాంగ్రెస్ నాయకులే బహిరంగంగానే చెప్తున్నారు. ఇలా మీరో నేనో చెప్పాల్సిన పని లేదు, డిస్కషన్లో ఉన్న ప్రముఖులు చెప్పాల్సిన పని లేదు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న నాయకులే చెప్తున్నారు. అంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నది అనేది ప్రధానమైన ప్రశ్న కదా. శివకుమార్ లాంటి సీనియర్ నాయకులు కావచ్చు, జీవన్ రెడ్డి లాంటి వెళ్ళిపోవడాలు కావచ్చు, లేకపోతే హనుమంతరావు లాంటి వాళ్ళు అలిగి ఉండడం కావచ్చు, ఇతర నాయకులు అసలు గుర్తింపే లేకుండా పడి ఉండటం కావచ్చు. ఈరోజు వేము నరేందర్ రెడ్డి లేకపోతే ఇతర వ్యక్తులు అందరూ వచ్చేసి స్క్రీన్ మీద ఎంజాయ్ జల్సాలు చేయటాలు, సీతక్క లాంటి వాళ్ళు ఈరోజు వేషధారణ రూపురేఖలన్నీ మార్చుకోవటాలు. ఈరోజు ఎట్లుంది? సీతక్కను ఒకసారి మీరు అధికారంలోకి రాకముందుకు ఉన్న ఆమె భాష, ఆమె విధానాన్ని చూడండి. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అక్కగారి ఆహార్యము, భాషా విధానాన్ని ఒకసారి గమనించండి. ఈరోజు మా అక్క బాగుంది, బాగా ఉండాలని కోరుకుంటాను, కానీ ప్రజలకు నువ్వు ఒక ఉద్యమ నేతగా పరిచయమైన వ్యక్తివి. ఈరోజు నీ లోపల అంత చేంజ్ వచ్చిందని నా వరంగల్ జిల్లా వ్యక్తులు, నేను వరంగల్ నువ్వు వరంగల్లే, మన వరంగల్ జిల్లా వ్యక్తులు ఈరోజు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కదా. దానికి ఏం చెప్తారు? అంటే ఈరోజు అదే వరంగల్ జిల్లా వేము నరేందర్ రెడ్డి ఉండి నువ్వు వరంగల్ జిల్లాకి ఏం చేశావు, ఆ వరంగల్ జిల్లా బిడ్డలకు ఏం చేశావు అని ప్రశ్నిస్తే ఏమున్నది? అంటే ఈరోజు ఒక జరుగుతున్న మాఫియా దందలాగా కనిపిస్తుంది. ఫైనల్ గా జయరాం గారు మీరు చెప్పండి, 2028 ఎన్నికల దృష్ట్యా ఈ రోజు జరుగుతున్న అంతర్గత పోరు ఎంత కీలకం అంటారు? 100% రానున్న రోజుల లోపల కాంగ్రెస్ బొందబెట్టడానికి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ లో ఉన్న ఆ కల్ప్రిట్స్ ఎవరు అనే విషయాన్ని సీనియర్ నాయకులే బయటపెట్టాలి. ఇక్కడ ఎవరు ఇప్పుడు వేసిన కమిటీ బయట పెడుతుందా అనే నమ్మకం నాకు లేదు. శివకుమార్ అన్నకు ఉంటే నేనేం చేయలేను. సో శివకుమార్ లాంటి ఒక నిజాయితీ గల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బయట పెడుతున్నా ఇది బయటపడుతుంది. దీంట్లో అందరికి తెలుసు, ఆ దొంగ ఎవడో కూడా తెలుసు. కానీ బయట పెట్టాల్సిన బాధ్యత, ఈరోజు కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ నాయకుల మీద. ఎందుకంటే రానున్న రోజులలో కాంగ్రెస్ భూస్థాపితం కావడానికి దగ్గరగా ఉంది. ఈరోజు అరవచ్చిన నాయకులు పొరపాటు చేసినా కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ చేసినట్టే కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ను కాపాడుకోకపోతే రానున్న రోజులలో నాయకత్వం రావడం అనేది ఇంపాసిబుల్. ఇప్పటికే కాంగ్రెస్ చరిత్రహీనంగా ఇప్పుడు మారింది. దాన్ని మీరు కాపాడుకోకపోతే ఇబ్బంది వస్తుందనే విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను. రైట్. శివకుమార్ గారు మీరు చెప్పండి, మీనాక్షి పైన రేవంత్ కుట్ర చేశారన్న కేటర్ వ్యాఖ్యల పైన మీరేం చెప్తారు? మీ ఏ విధంగా ఖండిస్తారు?
ఆ, చక్రధర్ గారు, నేను ఒక్క పాయింట్, ఇప్పుడు ఇంతకుముందు జయరామ్ గారు మాట్లాడిన దాని మీద నేను ఒక వివరణ ఇచ్చిన తర్వాత Hmm. ఈ ఈ మీనాక్షి నటరాజన్ గారి ఆ ఆలోచన కొద్దాం. Hmm. అయితే ఒకటి, జయరామ్ భాయ్, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుంది. చాలా అంటే అతి సీరియస్ గానే ఉంది. ఆర్ ఈ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత అసలు అధికారంలో ఎవరున్నారు, చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, లేకపోతే ఆ, ఏదైతే అడ్వైజర్లు కానీ, లేకపోతే ఇవైతే ప్రభుత్వ పోస్టులు కానీ, లేకపోతే పార్టీ పోస్టులు ఎవరికి ఇచ్చిండ్రు ఏందనే దాని మీద కూడా ఆరా తీసేసిండ్రు. దాని మీద సీరియస్ ఉంది. నేను కూడా ఎంతో మంది రిపోర్ట్ పంపించడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం ఈ ప్రక్షాళన ఖచ్చితంగా ఇమీడియట్ గా జరుగుతుంది. హైకమాండ్ చాలా సీరియస్ ఉంది. అండ్ మోర్ ఎవర్, ఇక మీనాక్షి నటరాజన్ గారి సబ్జెక్ట్కి వస్తే, హైకమాండ్ రాహుల్ గాంధీ గారు స్పెషల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఓపెన్ గా చెప్పడం జరిగింది. తెలంగాణలో నుంచే ఇన్ఫర్మేషన్ పోయింది. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారికి ఒక రకంగా సిన్సియర్ నాయకురాలకి ఇబ్బంది జరిగింది. అది ఖచ్చితంగా మీరే పూర్తి చేయాలని చెప్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేయడానికి వేం నరేందర్ రెడ్డిని బహుశా పక్కన జరిపి, లేదంటే అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళని పక్కన జరిపి ఈరోజు తెలంగాణకని రాజ్యసభ సభ్యుడిగా మీనాక్షి నటరాజన్ గారిని పంపిస్తారు అనేది ఒక చర్చ నడుస్తుంది. రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అవకాశం కోల్పోయింది, మన తరఫున మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మిస్టేక్ జరిగింది కాబట్టి ఆమెని ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభకు పంపించాలంటే, ఈరోజు ఈ ఇద్దరిలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని సంజాయిస్తారు, ఎవరిని మామూలుగా రిజైన్ చేయించి పంపిస్తారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి. కాకపోతే ఒక మీనాక్షి నటరాజన్ గారి సబ్జెక్ట్కి వస్తే, ఫహీం ఖురేషిని వర్కింగ్ ప్రెసిడెంట్ పంపిస్తా అంటే మీనాక్షి నటరాజన్ గారు తిరస్కరించారు అనేది ఒక కథనం ప్రకారం నాకు తెలిసింది. దాంతో పాటు తొలి వెలుగు రఘు కథనంలో కూడా ఫహీం ఖురేషి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ని తిరస్కరించింది కాబట్టి ఆ కథనం ప్రకారమే ఇది లీక్ అయి ఉండొచ్చు అనేది ఒక మాట మాట్లాడుతుంది. అయితే ప్రజలలో కానీ, ఇటు ఆపోజిషన్ పార్టీలో మాట్లాడేది కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఒకవేళ ఫహీం ఖురేషి కనుక వాళ్ళ మనుషులే గిట్ట సమాచారం ఇస్తే, ఈ రోజు ఫహీం ఖురేషి ఎవరి మనిషి అనేది కూడా ప్రశ్న లేవనెత్తడం జరుగుతుంది. అదొక ప్రశ్నార్థకమైంది. అయితే ఇంకొకటి ఏమంటే, ఎవరైతే మహబూబ్ నగర్ కి కంప్లైంట్ చేసిన వ్యక్తి, ఆమె ఆల్రెడీ టీడీపీ క్యాండిడేట్, ఆ టీడీపీ క్యాండిడేట్ ను తీసుకుపోయి మహబూబ్ నగర్ లా ఆమెకు ఒక పెద్దపీట వేయడం ఏంది, ఆమెని ఇంకెవరినో లైంగిక వేధింపులు చేస్తున్నది ఏమైంది, దాని తర్వాత ఆమె ప్రైవేట్ కంప్లైంట్ చేయడం ఏంది, దాంట్లో మీనాక్షి నటరాజన్ గారి పేరు ఇరికేయడం ఏంది. అయితే అది ఒకటి ప్రైవేట్ కంప్లైంట్. చిన్న మాట, ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పుడు ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ వచ్చిన నాయకులకు ఆమె దగ్గరగా వ్యక్తి, కావాల్సిన వ్యక్తి కూడా. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆమె దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆమె కొంతమంది ఎవరంటే చంద్రబాబు నాయుడు కూడా ఆమె వెనకాల ఉన్నారు అనే విషయాన్ని కూడా ఒక బోగట్ట జరుగుతుంది. అది వాస్తవాలని తప్ప మీరే చెప్పాలి పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు హైకమాండ్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది జయనాభాయ్, ఏదైతే పక్క పార్టీలకే వచ్చిన వాళ్ళకి, కోవర్టులకు అధికారం ఇచ్చినాం కాబట్టి ఈ రోజు ఇటువంటి తప్పిదం జరుగుతుంది. ఇది హైకమాండ్ చేసిన ఒక బిగ్ మిస్టేక్ అనే రకంగా కూడా వాళ్ళు రియలైజ్ అయినారు అనేది నాకున్న సమాచారం. ఎందుకంటే ఇమీడియట్ గా దీని మీద మేఘాల మీద దీని మీద చర్యలు తీసుకుంటారు. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా మీనాక్షి నటరాజన్ గారిని ఇంకొక 2-3 రోజులు సైలెంట్ ఉంటుండొచ్చు. ఆ తర్వాత ఇమీడియట్ గా మీనాక్షి నటరాజన్ గారిని అటు వేం నరేందర్ రెడ్డి పక్క జరుగుతాడా, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ ని పక్క చెప్తారా, అది రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. కాకపోతే మీనాక్షి నటరాజన్ గారు కానీ పక్క రాజ్యసభకు మన తెలంగాణకి పోతుంది అనేది నాకున్న 100% సమాచారం. ఇది నాకు హైకమాండ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత పర్ఫెక్ట్ గా నేను చెప్పడం జరుగుతుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి ఆయన ఆత్మ కాబట్టి, ఆయన ఇప్పుడు కేపీ రామచంద్రరావు ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఆ వేం నరేందర్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి ఆత్మ కాబట్టి ఆయనను అట్లానే ఉంచేసి ఇంకా పక్క బీసీ నాయకుని మీద దెబ్బ పడుతుందేమో అనే దాన్ని నాకున్న అనుమానం. మేబీ ఉండొచ్చు, నేను కాదంటలే. కాకపోతే ఒకటి ఏంటంటే జయరాంభాయ్, అటు కేవీ రామచంద్రరావు కానీ, రాజశేఖర్ రెడ్డిని కానీ వీళ్ళతో కానీ ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక నీతి మంత్రులు, వాళ్ళకు ఒక చెప్పాలంటే రాష్ట్రాన్ని కాపాడుకున్నారు, రాష్ట్రాన్ని మింగుతున్నారు.
ఇక రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మింగుతున్నారు. అది ఆ డిఫరెన్స్ ఉంది. రాష్ట్రాన్ని కాపాడినరు, ప్లస్ ప్రజలకి మేలు జరిగేలాగా రాజశేఖర రెడ్డి గారు పనిచేసిండ్రు. ఈ రోజు తీసుకున్నారు. 108 కానీ వాళ్ళిద్దరి ఏదైతే మధ్యలో ఉన్న స్నేహము ప్రజలకు ఉపయోగపడ్డది. yes, ఆ, yes. రాష్ట్రానికి నష్టం జరగలేదు. అవును. ఇక్కడ కొంతమంది చేయబట్టి రాష్ట్రానికి పార్టీకి నష్టం జరుగుతుంది. Right, ఈ thank రోజు పెద్దగా కాంగ్రెస్ పార్టీ నష్టం పోవడానికి అవకాశం జరుగుతుంది. దానికే హైకమాండ్ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అనేది నాకు విశ్వాసం. అయితే ఇంకొకటి మన బీజేపీలో మొత్తానికి ఇంకొక నిర్ణయం ఏం జరుగుతుందంటే ఇటు ఈసీని కంట్రోల్ పెట్టడము, ఆపోజిషన్ పార్టీ లేకుండా చేయడము, లేకపోతే సభల ఆపోజిషన్ పార్టీ నుంచి ఏమంటారు రిప్రజెంటేషన్ లేకుండా చేయడం, ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఇది ఒక కుట్ర. ఖచ్చితంగా నేను ఇంతకు ముందు కూడా మాట్లాడుతుంటే మనం బ్రేక్ పోయినాం. ఏదైతే శివకుమార్ గారు, సమయం చెన్నైలో, లేదు. తమిళనాడులో కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం ఇది చెప్పి నేను ముగిస్తా. దాని తర్వాత నేను క్విట్ కూడా అయితే నాకు ఐఎమ్ హ్యావింగ్ సమ్ అర్జెంట్ వర్క్. అయితే చక్రధర్, ఒకటి ఏంటంటే డిఎంకేలో ఒక ఎమ్మెల్యే అక్కడ గెలవడం జరిగింది. కాకపోతే ఈసీ చేసిన తప్పిదాల వల్ల ఆయనని ఓడినట్టు పెట్టడం జరిగిందంట. అయితే అది సుప్రీం కోర్టుకి పోతే సుప్రీం కోర్టు ఏమిచ్చింది, ఇప్పుడు సేమ్ మీనాక్షి నటరాజన్ గారినే మీరు హైకోర్టులో పోయి తేల్చుకోండి అనే రకంగా ఎట్లా చెప్పిందో Right. అట్లా హైకోర్టు మని తేల్చుకుంటే అది హైకోర్టు తీరిస్తే 10 సంవత్సరాలు నానబెట్టి ఈరోజు 10 సంవత్సరాలు అంటే 2016ది 2026 లో ఏమి ఇచ్చిండ్రు, ఫలానా వ్యక్తి ఆయననే గెలిచిండు, అప్పుడు ఈసీ చేసిన తప్పిదం అనేది ఈరోజు హైకోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది అంటే Right, thank you. ఎంత Thank you, పెద్ద శివకుమార్ గారు. తప్పిదం అది. రైట్, థ్యాంక్ యూ ఒక శివకుమార్ రకంగా- గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.